నా భవి మేడం అయితే ఈరోజైతే ఊడదైతే అదరగొడుతుంది. వాళ్ళ డాడీ అయితే ఊరికెళ్ళి వచ్చినమాట. రొయ్య మన నూనెలైతే జోరుగా ఏంపుతుంది చూసాం. ఊడలైతే తయారైనాయి. మా మామ ఎప్పుడెప్పుడు లాగిద్దామా అని వెయిట్ చేస్తుండ్రు. మా అమ్మకైతే ఒక ప్లేట్ టేస్ట్ ఇచ్చినాం. టేస్ట్ అయితే అదిరిపోయిందని చెప్పింది. అలాగే పల్లీల చట్నీ అయితే ఇచ్చినాం. మా మామ అయితే అంటిస్తూనే ఉండు. మా అమ్ములక కూడా జోరుగా తింటుంది. అలాగే మెయిన్ పెట్టుకుందంట. మా అక్క ఊరుకోతుందని చెప్పి కొత్త పచ్చడి అయితే చెప్పినాము. 2 డబ్బాలు అయితే పార్సల్ చేస్తుంది మా అమ్మ. ఒకటి మా అక్క ఇంటికి, ఒక మా అత్తవారింటికి అయితే. చూసుకోవచ్చు పచ్చడైతే జబర్దస్త్ అయితే ప్యాక్ అయితే చేసేసింది. ఆటోలో పోతున్నాము. టాటా చెప్తుంది. రాయపూడ అన్న వచ్చేసిండు. ఎదురు ఒక పక్క మా వైఫ్, ఒక పక్క మా మామని వేసుకుని అయితే నాంపల్లి స్టేషన్కి అయితే పోతున్నాను అనమాట. బయట మాత్రం పెట్రోల్ దొరకలేదు. పెట్రోల్ స్టాక్ అయి లేదంట. వేసుకోండి బండ్లలా. ఇది కూడా నా ఆటోలో వాళ్ళకి వస్తుంది. నా పరిస్థితి అయితే ఎట్టుంది. నాంపల్లి స్టేషన్కి అయితే వచ్చిన జనరల్ డబ్బాలో అయితే కూర్చున్నాము. సీట్లు దొరికితే దొరకాలనుకున్న సీట్ అయితే దొరికినాయి. ట్రైన్ అయితే వెళ్తున్నాం అనమాట. పెన్నాను ఊరికి పంపిస్తే ఆ కిక్కే వేరప్ప.